బీజేపీ ఢిల్లీని కైవసం చేసుకుంది. ఢిల్లీ సుల్తాన్ ఎవరన్నది చాలా ఆసక్తిగా మారింది. సీఎం రేసులో ముందంజలో ఉన్నారు జాయింట్ కిల్లర్ పర్వేజ్ సాహెబ్ సింగ్ వర్మ. అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేజ్ సాహెబే ఢిల్లీ గద్దెనెక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించారు పూర్వాంచల్ వాసులు. ఢిల్లీ బీజేపీ ఎంపీ నటుడు మనోజ్ తివారీకి పూర్వాంచల్ వాసుల్లో పరపతి ఎక్కువగా ఉంది. సీఎం రేసులో మనోజ్ తివారీ పేరు కూడా వినిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి దివంగత అగ్రనేత సుష్మా స్వరాజ్ కుమార్తె ఎంపీ బన్సూరి స్వరాజ్ ఆ భావాలో సైతం 2015-2020లో రోహిణి స్థానం నుంచి గెలుపొందారు. విజేందర్ గుప్తా నేతీనగర్ నుంచి గెలుపొందినటువంటి బీజేపీ నాయకుడు హరీష్ ఖురానా పేర్లు సైతం ఢిల్లీ సీఎం రేసులో వినిపిస్తున్నాయి. ఢిల్లీని కైవసం చేసుకుంది బీజేపీ. ఢిల్లీ సుల్తాన్ ఎవరన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. సీఎం రేసులో ముందంజలో ఉన్నారు జాయింట్ కిల్లర్ పర్వేజ్ సాహెబ్ సింగ్ వర్మ. అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేజ్ సాహెబే ఢిల్లీ గద్దెనెక్కే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి లేటెస్ట్ ఇన్పుట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, ఢిల్లీ పీఠాన్ని అధిరోహించేది సీఎం ఎవరు అన్న దానిలో రేసులో కొన్ని పేర్లు వినపడుతున్నాయి. ఎవరికి ఆ ఛాన్స్ దక్కే అవకాశం ఉంది? ముఖ్యంగా 4-5 పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే దానిలో ఇద్దరు ఎంపీలు ప్రస్తుతం ఎంపీలుగా ఉన్నారు. ఒకళ్ళు మాజీ ముఖ్యమంత్రి దివంగత బీజేపీ అగ్రనేత బాసురి స్వరాజు, మాజీ అగ్రనేత సుష్మా స్వరాజ్ కుమార్తె బాసురి స్వరాజు ఉన్నారు. అదేవిధంగా మనోజ్ తివారీ, ఆయన భోజ్పురి సినీ నటుడు, రాజకీయ నాయకుడుగా ఉన్నారు. ప్రస్తుతం ఈశాన్య ఢిల్లీకి ఎంపీగా ఉన్నారు. ఇటు న్యూఢిల్లీ ఎంపీ బాసురి స్వరాజు మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, అదేవిధంగా అగ్రనేత సుష్మా స్వరాజ్ కుమార్తె. మనోజ్ తివారీ పూర్వాంచల్, అంటే ఢిల్లీలో స్థిరపడినటువంటి పూర్వాంచల్ వాసులు చాలా మంది ఉన్నారు. వారంతా కూడా లక్షల మందిలో ఉన్నారు. వారంతా కూడా బీజేపీకి వెన్నుదన్నుగా నిలిచారు. ఆ పూర్వాంచల్ వాసుల్లో బాగా పరపతి ఉన్నటువంటి నేత ఈశాన్య ఢిల్లీ ప్రస్తుత ఎంపీ మనోజ్ తివారీ. వీరిద్దరితో పాటు మరో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన ఖురానా. 1996 నుంచి 93 నుంచి 96 వరకు ఢిల్లీ 3వ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మదన్ లాల్ ఖురానా కుమారుడు హరీష్ ఖురానా. ప్రస్తుతం ఆయన మోతీనగర్ నుంచి గెలుపొందారు. అదేవిధంగా విజేంద్ర గుప్తా, ఆయన ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. అదేవిధంగా ప్రతిపక్ష నేతగా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారులు ఉన్నప్పుడు పనిచేశారు. ఆయన కూడా 2015, 2020 2 సార్లు కూడా ఆప్ హవాలో కూడా గెలుపొందాడు రోహిణి స్థానం నుంచి. వీరంతా కూడా గట్టిగా బీజేపీలో బాగా పలుకుబడి ఉన్నటువంటి నేత, అదేవిధంగా ప్రజల్లో కూడా పలుకుబడి ఉన్నటువంటి నేతలుగా పేరొందారు. అయితే ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ ని ఓడించినటువంటి పర్వేజ్ సాహెబ్ సింగ్ వర్మ చాలా గట్టిగా ముందంజలో ఉన్నారు. ముఖ్యమంత్రిగా, తదుపరి ముఖ్యమంత్రిగా, ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి సాహెబ్ సింగ్ వర్మ కుమారుడు. ఆయన 2007లో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆయన 2 సంవత్సరాల పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన కుమారుడు ఇప్పుడు పర్వేజ్ సాహెబ్ సింగ్ వర్మ ముఖ్యమంత్రి అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మనం చూసినట్లయితే సాహెబ్ సింగ్ వర్మ, అంటే పర్వేజ్ సాహెబ్ సింగ్ వర్మ ఫోటో కూడా అక్కడ పెట్టారు. బీజేపీ మద్దతుదారులు, కార్యకర్తలు బహుశా ఆయనే ముఖ్యమంత్రి అవుతారన్న గట్టి అభిప్రాయం కూడా కార్యకర్తల్లో వెల్లడవుతుంది. ప్రధానంగా ఈ 5గురి మధ్యనే గట్టి పోటీ ఉంది. అయితే ఇద్దరు ఎంపీలుగా ఉన్నారు కాబట్టి బీజేపీ ఆ రకంగా ఎంపీలను రాజీనామా చేసి ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు ఉన్నదా అవకాశం అంటే అది చెప్పలేము. అది బహుశా బీజేపీ అగ్ర నాయకత్వం ఆ మేరకు అంగీకరించకపోవచ్చు. అయితే బీజేపీలో ఎక్కువగా కార్యకర్తలు, నేతల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత పార్లమెంటరీ బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించిన తర్వాత నేతగా, లెజిస్లేటివ్ పార్టీ నాయకుడిగా ఆమోదించేందుకు అవకాశం ఉంది. కాబట్టి తదుపరి రోజు, ఈరోజు రాత్రి బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధానమంత్రి మోడీ ప్రసంగించిన తర్వాత పార్లమెంటరీ బోర్డు సమావేశమయ్యే అవకాశం ఉంది. ఆ సమావేశంలో ఢిల్లీ బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడిగా ఎవరుండాలనే అంశంపై చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బహుశా ముందంజలో అరవింద్ కేజ్రీవాల్ ని, అంటే ఆప్ అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్ ని ఓడించినటువంటి పర్వేజ్ సాహెబ్ సింగ్ వర్మ పేరే గట్టిగా వినిపిస్తుంది. ఆయన
జాట్ సామాజిక వర్గానికి చెందినటువంటి గట్టి నాయకుడు. ఢిల్లీలో పెద్ద ఎత్తున సామాజిక వర్గానికి కూడా పలుకుబడి ఉంది. కాబట్టి బీజేపీ వస్తున్నటువంటి బీజేపీ పరంపరలో భాగంగా బీజేపీ నాయకుడిగా ఉన్నటువంటి యువనేత పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మకే ఆ అవకాశం దక్కేందుకు ఎక్కువ అవకాశాలుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మధ్యప్రదేశ్, రాజస్థాన్లో ఎవరిని ముఖ్యమంత్రి చేశారన్న అంశం కనుక మనం చూసినట్లయితే ఈవెన్ హర్యానాలో కూడా. కాబట్టి ఏమైనా జరగచ్చు బీజేపీలో. అయినప్పటికీ కూడా ప్రస్తుతం కార్యకర్తల్లో మాత్రం బాగా వినిపిస్తున్న పేరు మాత్రం పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ పేరే చాలా గట్టిగా వినిపిస్తుంది. ఆయనే ముఖ్యమంత్రి పదవి ప్రసాద్. పర్వేష్ సాహిబ్ సింగ్ ఇప్పటికే అమిత్ షాను కలిసినట్టుగా తెలుస్తోంది. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా? అమిత్ షాను కలిసినట్టుగా తెలుస్తోంది పర్వేష్ సాహిబ్ సింగ్. అదే కలిశారని అంటున్నారు కానీ దానికి ఖచ్చితంగా సమాచారం లేదు. అయితే కలిశారని అంటున్నారు కేంద్ర హోంశాఖ మంత్రిని. అయితే బహుశా ఆప్ అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్ను ఓడించిన తర్వాత సంతోషంతో కేంద్ర హోంమంత్రిని కలిసినట్టుగా చెప్తున్నారు. దానిపై ఇంకా రూఢిగా సమాచారం లేదు అధికారికంగా. ప్రస్తుతానికి మాత్రం బహుశా జరుగుతున్న పరిణామాలు చూసినట్లయితే పర్వేష్ సింగ్ వర్మ, సాహిబ్ సింగ్ వర్మ అనే ఎక్కువగా బీజేపీ అగ్రనాయకత్వం కూడా మొగ్గు చూపేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. తదుపరి కార్యాచరణ అతి త్వరలోనే తెలుస్తుంది. ఎందుకంటే ఏమాత్రం కూడా జాప్యం చేయాలని కూడా బీజేపీ అగ్రనాయకత్వం భావించట్లేదు. బీజేపీ నాయకత్వం వెనువెంటనే దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్ ప్రసాద్. జాట్ సామాజిక వర్గానికి చెందిన పర్వేష్ సింగ్ ఢిల్లీ పీఠాన్ని అధిరోహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన అమిత్ షాను కూడా కలిసినట్టుగా సమాచారం అందుతోంది. ముఖ్యంగా బీజేపీ గెలుపునకు అప్పర్ కమ్యూనిటీస్ ఎక్కువగా కన్సాలిడేట్ అయినట్టుగా తెలుస్తోంది. గుజ్జర్లు కావచ్చు, అలాగే జాట్లు కావచ్చు, అలాగే పంజాబీస్ కావచ్చు. సో దట్ ఇప్పుడు ఇక్కడ పర్వేష్ సింగ్ సాహిబ్కే